నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చంద్రబాబు నివాసం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులు సిఐడికి బదిలీ. విచారణ వేగంగా జరిగేందుకు సర్కారు నిర్ణయం. అంకురాలతో వినూత్న మార్గాలు అన్వేషిస్తామన్న లోకేష్. స్టార్టప్ ఆంధ్ర నినాదం కాదని పరిపాలనను మార్చే ప్రక్రియని వెల్లడి. రేపటి నుంచి పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు ప్రారంభం. మొత్తం 30,000 పనులకు శ్రీకారం. మద్యం షాపులకు 89,882 దరఖాస్తులు. రేపు లాటరీ, 15న దుకాణాలు అప్పగింత. దేశవ్యాప్తంగా తిరోగమన బాటలో నైరుతి రుతుపవనాలు. కోస్తాంధ్ర సీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం. సిద్దికి హత్య తామే చేశామన్న లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్. సల్మాన్ ఖాన్ కు భద్రత పెంచిన మహారాష్ట్ర సర్కార్. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం చంద్రబాబు నివాసంపై దాడి కేసులను సిఐడికి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విచారణ వేగంగా జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులను విచారిస్తున్న తాడేపల్లి, మంగళగిరి పోలీసులకు పని ఒత్తిడి కారణంగా విచారణలో జాప్యం జరుగుతోంది. పైగా ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ముఖ్య నేతలు హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతో స్థానిక పోలీసులకు అక్కడికి వెళ్లి రావడం ఇబ్బంది అవుతోంది. వీటి దృష్ట్యా విచారణ సజావుగా వేగంగా జరిగేందుకు సిఐడికి అప్పగించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన 2 ప్రధాన ఘటనలకు సంబంధించిన కేసుల్ని కూటమి ప్రభుత్వం సిఐడికి బదిలీ చేసింది. 2021 సెప్టెంబర్ 17న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కరకట్టపై చంద్రబాబు నివాసంపైకి జోగి రమేష్ తన అనుచరులతో కలిసి దాడికి వెళ్లారు. అడ్డుకున్న తెదేపా శ్రేణులపై దాడికి తెగబడ్డారు. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు ఇరు వర్గాలపైనా కేసులు నమోదు చేశారు. తెదేపా నేతలపై ఎస్సీ అట్రాసిటీ సెక్షన్లు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు వైసీపీ వారి జోలికి వెళ్లలేదు. అలాగే మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబర్ 19న వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ఈ ఘటనపై మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 70 మంది ఈ దాడిలో పాల్గొన్నట్లు ఎఫ్ఐఆర్ నమోదైనా కేసు విచారణ ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 కేసుల విచారణ మొదలైంది. తెదేపా కార్యాలయం దాడి కేసుని మంగళగిరి గ్రామీణ పోలీసులు విచారిస్తున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్తో పాటు 25 మంది వైసీపీ నేతలను అరెస్టు చేశారు. లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, దేవినేని అవినాష్ను విచారించారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసును విచారిస్తున్న తాడేపల్లి పోలీసులు మాజీ మంత్రి జోగి రమేష్తో పాటు పలువురిని విచారించారు. కొందరిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. అయితే కేసుల విచారణ అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు. తాడేపల్లి, మంగళగిరి పోలీసులకు ఇతర కేసులతో పాటు బందోబస్తు విధులు ఎక్కువగా ఉంటున్నాయి. రాజధాని ప్రాంతం కావడం, తరచుగా ఏవో కార్యక్రమాలు, ప్రముఖుల పర్యటనలతో సరిపోతోంది. ఈ 2 కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు వైసీపీ ముఖ్య నేతలు కావడంతో వారిని విచారణకు పిలిచినప్పుడు శాంతి భద్రతల సమస్య వస్తోంది. వారిని కలిసేందుకు పార్టీ కార్యకర్తలు వస్తుండటంతో ఎక్కువ మంది పోలీసులను విధుల కోసం కేటాయించడం ఇబ్బందవుతోంది. దీనివల్ల కేసుల విచారణ వేగంగా ముందుకు సాగడం లేదు. ఈ కారణాలతో 2 కేసులను సిఐడికి బదిలీ చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ 2 కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నది వైసీపీ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలే కావడంతో విచారణ సమగ్రంగా జరగాలని ప్రభుత్వం భావిస్తోంది. పోలీసులు నిందితులను పట్టుకోవడం కోసం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సొచ్చింది. హైదరాబాద్, బెంగళూరుతో పాటు ఢిల్లీలోనూ కొందరు తలదాచుకున్నారు. వీరిని అరెస్టు చేసేందుకు అక్కడకు వెళ్లాలంటే పోలీసులు, ఎస్పీ అనుమతి తీసుకోవాలి. వేరే ప్రాంతాలకు వెళ్లడం వారికి ఇబ్బందవుతోంది. పొరుగు రాష్ట్రాల్లో నిందితులను అరెస్టు చేస్తే అక్కడి కోర్టుల్లో హాజరుపరిచి వారెంట్పై రాష్ట్రానికి తీసుకురావాలి. అలాగే వైసీపీ ముఖ్య నేతలు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేయడంతో విచారణ కోసం పోలీసులు ఢిల్లీ వెళ్లాల్సొస్తోంది. ప్రతిసారి విచారణకు సీఐ, ఎస్ఐ, లాయర్లు వెళ్లడం సాధ్యం కావడం లేదు. అదే సిఐడికి కేసు అప్పగిస్తే వారు ఎక్కడికైనా వెళ్లే అధికారం ఉంటుంది. నిధుల సమస్య రాదు. గుంటూరు జిల్లా కేంద్రంలో విచారణ జరుగుతుంది కాబట్టి అవసరమైన సిబ్బంది అందుబాటులో ఉంటారు. అందుకే సిఐడికి కేసులు బదిలీ చేస్తే విచారణ సజావుగా, వేగంగా జరిగే అవకాశముందని సర్కారు భావించింది. స్థానిక పోలీసులతో చర్చించిన మీదట ఉన్నతాధికారులు ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించారు. అన్నింటినీ పరిశీలించి ప్రభుత్వం సిఐడికి కేసుల విచారణ అప్పగించింది. పోలీసులు ఇప్పటికే ఈ 2 కేసులపై విచారణ చాలా వరకు పూర్తి చేశారు. విచారణ ఇంకా వేగంగా జరగాలన్నా, వ్యవహారాన్ని కొలిక్కి తేవాలన్నా
ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు సిఐడికి కేసులు బదిలీతో ఇప్పటివరకు జరిగిన విచారణ వివరాల్ని వారికి అందజేయాల్సి ఉంటుంది. మంగళగిరి సబ్ డివిజనల్ అధికారులు సోమవారం నాడు సిఐడి అధికారులకు సంబంధిత ఫైళ్లను అందజేస్తారని సమాచారం. అంకురాల ద్వారా సాంకేతికతను ఏకీకృతం చేసి వినూత్న మార్గాలు అన్వేషిస్తామని ఐటీ శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. స్టార్టప్ ఆంధ్ర అనేది కేవలం నినాదం మాత్రమే కాదని పరిపాలన విధానాన్ని మార్చే ప్రక్రియ అని స్పష్టం చేశారు. సెప్టెంబర్లో తలెత్తిన వరద విపత్తును సమర్థంగా ఎదుర్కోవడంలో ఓ నూతన అధ్యయనం అంకుర సంస్థల వినియోగమని అభివర్ణించారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వ ఆలోచన శైలి ఎలా ఉంటుందో మంత్రి లోకేష్ అనేక ఉదాహరణల ద్వారా వివరించారు. సమస్య వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తే తన నేతృత్వంలోని వివిధ విభాగాలు ఎలా పనిచేశాయనేది సోదాహర సహితంగా ఆయన ప్రస్తావించారు. శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి వరద సమయంలో సమస్యల పరిష్కారానికి అంకుర సంస్థలను వినియోగించుకున్నట్లు లోకేష్ తన ఎక్స్ ద్వారా విశ్లేషించారు. సెప్టెంబర్ మొదటి వారంలో వరద ముంచెత్తినప్పుడు శాఖల మధ్య సమన్వయం, సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకే అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. వరద నిర్వహణలో ఎదుర్కొంటున్న సవాళ్లపై శాఖల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా రియల్ టైం పరిష్కారాల కోసం అంకురాలను ఆహ్వానించామని లోకేష్ వెల్లడించారు. రికార్డు సమయంలో సమస్యలు పరిష్కరించడంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ శక్తి ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఫ్లూయెంట్ గ్రిడ్ అనే వైజాగ్కు చెందిన స్టార్టప్ అభివృద్ధి చేసిన యాక్టిలిజెన్స్ అనే ఫ్లడ్ మానిటరింగ్ సిస్టమ్ సహాయక బృందాలు త్వరితగతిన నిర్ణయం తీసుకునేందుకు ఉపయోగపడిందని తెలిపారు. బాధితులకు బిస్కెట్లు, మ్యాగీ వంటి ఉపశమన సామగ్రిని అందించడానికి వీలు కల్పించే ఆన్లైన్ వరద నిర్వహణ వ్యవస్థ దీని ద్వారా ఏర్పాటైందన్నారు. RINTSS అనే హైదరాబాద్ స్టార్టప్ కేవలం 2 రోజుల్లోనే ఫ్లడ్ ఎన్యూమరేషన్ పోర్టల్ను అభివృద్ధి చేయడంలో సహాయం చేసిందని వివరించారు. దీంతో బాధితుల గణన త్వరగా చేయటం, కేవలం 15 రోజులలో పరిహారం బదిలీ చేయడానికి వీలు కల్పించిందన్నారు. శాట్, ష్యూర్, జియోస్పేషియల్ డేటా అనలిటిక్స్ కంపెనీ వరద ప్రభావిత జోన్లలో వరద తీవ్రతను లెక్కించడానికి ఉపయోగపడిందని లోకేష్ స్పష్టం చేశారు. మరో సంస్థ డేటాను సేకరించేందుకు కెమెరాలతో డ్రోన్లను మోహరించిందని తెలిపారు. దోమలు, అంటువ్యాధుల వ్యాప్తి జరగకుండా నీరు నిలిచిన ప్రాంతాలను గుర్తించడానికి అనలిటిక్స్ డాష్బోర్డ్ను అభివృద్ధి చేసిందని వెల్లడించారు. రానున్న రోజుల్లో స్టార్టప్ ఆంధ్ర నినాదంతో అంకుర సంస్థలను మరింత ప్రోత్సహించి పరిపాలనను రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగుపరుస్తామని లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలకు 89,882 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. దరఖాస్తు ఫీజుల రూపంలో ప్రభుత్వానికి 1797.64 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్లు వెల్లడించింది. అనంతపురం జిల్లాలో అతి తక్కువగా దరఖాస్తులు వచ్చిన 12 దుకాణాల అంశాన్ని పునః పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 113 దుకాణాలకు 5,764 అప్లికేషన్లు వచ్చాయి. సోమవారం జిల్లాల వారీగా లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయిస్తారు. లాటరీలో దక్కించుకున్న వారికి ఈ నెల 15న మద్యం దుకాణాలు అప్పగిస్తారు. ఈ నెల 16వ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి వస్తుంది. భారత్లో తయారయ్యే విదేశీ మద్యం బాటిల్ ఎంఆర్పీపై అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ ప్రభుత్వం సవరణ చేసింది. గవర్నర్ ఆమోదం మేరకు గెజిట్ నోటిఫికేషన్ను ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా విడుదల చేశారు. అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద ఎంఆర్పీ ధరలో చిల్లర కాకుండా తదుపరి 10 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం సవరణ చేసింది. బాటిల్ ఎంఆర్పీ ధర ₹150.50గా ఉంటే దాన్ని ₹160కు పెంచింది. క్వార్టర్ బాటిల్ ధర ₹90.50గా ఉంటే ఏపీఎఫ్తో కలిపి దాని ధర ₹100 అవుతుందని అధికారులు వివరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్వార్టర్ బాటిల్ ధర 99కే నిర్ధారించినందున ₹100 ధరలో ₹1 మినహాయించి విక్రయిస్తారని స్పష్టం చేసింది. గ్రామాల్లో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేసే పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉపాధి హామీ పథకం అమలు కోసం ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి తీసుకున్న నిర్ణయాల మేరకు పల్లెల్లో పనులు ప్రారంభించాలని ఆదేశించారు. పల్లె పండుగ కార్యక్రమంలో 4,500 కోట్ల నిధులతో 30,000 పనులు చేపట్టేందుకు యంత్రాంగం సిద్ధమైంది.
రాష్ట్రంలో మరో భారీ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం నాంది పలికింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు పేరిట సోమవారం ప్రారంభించనున్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనుల్ని చేపట్టనున్నారు. ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించగా వరల్డ్ రికార్డ్ యూనియన్ అవార్డు కూడా దక్కింది. అప్పటి సభల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు పల్లె సీమల్లో పనులు చేపడుతున్నారు. మొత్తం 30,000 పనులు చేపట్టాల్సి ఉండగా 3,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్డు, 500 కిలోమీటర్ల తార్ రోడ్లు ఉన్నాయి. రైతులకు ఉపయోగపడేలా పంట కుంటలు, పశువుల పాకలు, ఇంకుడు గుంతల నిర్మాణం పనుల్ని చేపట్టనున్నారు. ఉపాధి హామీ పథకంలో పెండింగ్ ఉన్న కూలీల వేతనాలు 2,081 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇప్పటికే చెల్లించింది. ఈ ఆర్థిక సంవత్సరం కావలసిన 9 కోట్ల పని దినాలకు గ్రామ సభల్లో ఆమోదం తెలిపారు. ఆ పనులు చేపట్టేందుకు 4,500 కోట్ల రూపాయలవుతుందని అంచనా వేశారు. ఉపాధి హామీ కూలీలకు 466,13,000 పని దినాలను కల్పిస్తారు. అలాగే 46,745 ఎకరాల రైతు భూముల్లో ఉద్యాన పంటల మొక్కలు నాటించే పనులు చేపట్టారు. గ్రామ సభల తీర్మానాల ఆధారంగా ఉపాధి హామీ పథకం కింద ఇప్పటివరకు 26,715 పనులకు 2,239 కోట్ల రూపాయలకు జిల్లా కలెక్టర్లు పరిపాలన ఆమోదమిచ్చారు. మిగిలిన 474 కోట్ల రూపాయల పనులకు త్వరలో పరిపాలన ఆమోదం లభించనుంది. కార్యక్రమ నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సంబంధిత అధికారులు, జిల్లాల కలెక్టర్లతో కొద్ది రోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 14 నుంచి 20 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లె పండగ, పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా అన్ని రకాల పనులకు భూమి పూజ చేయాలని సూచించారు. శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని, సర్పంచ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 3,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 65,000 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు, 25,000 నీటి కుంటలు, 22,525 గోకులాలు నిర్మించనున్నారు. అలాగే 30,000 ఎకరాల్లో నీటి నిల్వకు ఉపయోగపడే ట్రెంచులను తవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే 200 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 50 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 53,257 ఎకరాల్లో హార్టికల్చర్, 11,512 ఫార్మ్ పాండ్లు, 1,900 గోకులాలు, 20,145 ఎకరాలలో ట్రెంచులు పూర్తి చేశారు. మిగతా పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయనున్నారు. పల్లె పండుగ వారోత్సవాల్లో ఉపాధి హామీ పనుల ఉపయోగంపై ప్రజలకు తెలియజేస్తారు. ప్రతి గ్రామ పంచాయతీలో 2024-25 సంవత్సరంలో చేపట్టబోయే పనులు, పూర్తి చేసిన పనుల వివరాలను తెలియపరిచే సిటిజన్ నాలెడ్జ్ బోర్డు ఏర్పాటు చేస్తారు. సత్యసాయి జిల్లాలో సామూహిక అత్యాచారానికి గురైన అత్తాకోడలను హిందూపురంలోని ఆసుపత్రిలో మంత్రి సవిత, ఎంపీ పార్థసారథి పరామర్శించారు. ఉపాధి కోసం వలస వచ్చిన వారిపై దుండగులు అఘాయిత్యానికి పాల్పడటం దారుణమని మండిపడ్డారు. సీఎం ఆదేశాలను, నిందితులను వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు మంత్రి సవిత వివరించారు. వైసీపీ హయాంలో పెంచి పోషించిన గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారే దుర్ఘటనకు పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు. పండుగ ఉత్సవాల్లో జరుపుకునే సమయంలో దారుణం జరగడం చాలా బాధాకరమైన విషయం. మొన్న రాత్రి ఘటన జరిగినప్పటి నుంచి కూడా స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ గారు, నేను, కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇదే పనిలోనే ఉన్నాం. నిందితులను పట్టుకోవడానికి ఎస్పీ గారు డిపార్ట్మెంట్ మొత్తం అలర్ట్ చేశాము. అలర్ట్ చేయడంతో డిపార్ట్మెంట్ ఎస్పీ గారు కూడా 4 టీములు పెట్టి వాళ్ళని గాలిస్తున్నారు. గాలింపులో కూడా మనకు తెలిసిన విషయం ఏంటంటే 6 మంది ఇందులో ఉన్నారు. 6 మందిలో ఎవరనేది ఐడెంటిఫై చేసేశారు. అందులో 3 బాలులు కూడా ఉన్నారన్న విషయం కూడా మాకు తెలియజేశారు. ఖచ్చితంగా వాళ్లకు, ఆ కుటుంబానికి మేము తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా తెలియజేస్తాం. ఒకటే, ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి. అదేవిధంగా వీరి మీద కఠినమైనటువంటి శిక్షను విధించి తప్పనిసరిగా భారీగా యాక్షన్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద సీరియస్గా ఉన్నారు. తప్పనిసరిగా ఈ బాధితులకి తెలుగుదేశం పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. అయితే భయపడన అవసరం లేదని వాళ్ళకి చెప్పడం జరిగింది.
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గుజరాత్ నుంచి మహారాష్ట్ర వరకు ఉత్తర బంగాళాఖాతం నుంచి రుతుపవనాలు క్రమంగా వైదొలుగుతున్నాయని పేర్కొంది. మరో 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింతగా వెనక్కి వెళ్తాయని వెల్లడించింది. దక్షిణ భారతదేశ ద్వీపకల్పం మీదుగా తూర్పు ఈశాన్య గాలులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని, వీటి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు మధ్య బంగాళాఖాతంలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, సోమవారానికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. వచ్చే 48 గంటల్లో మరింతగా బలపడే సూచనలు ఉన్నట్లు తెలిపింది. ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదిలే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఈ ప్రభావంతో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది. రాజరాజేశ్వరీదేవి రూపంలో అభయమిస్తున్న విజయవాడ దుర్గమ్మ దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. దసరా ఉత్సవాలు పూర్తయినా తాకిడి మాత్రం తగ్గలేదు. నిన్న మొదలైన భవానీల రాక ఇవాళ మరింత పెరిగింది. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి కాళేశ్వరరావు మార్కెట్ పైవంతెన మీదుగా కెనాల్ బ్రిడ్జ్ మార్గంలో భవానీలు భారీగా వస్తుండటంతో వాహనాల రాకపోకలను నియంత్రించారు. సెంట్రల్ కమాండ్ కంట్రోల్ నుంచి పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. క్యూలైన్లలో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలకు మజ్జిగ, పాలతో పాటు బిస్కెట్లు అందిస్తున్నారు. అవసరమైన మేర తాగునీరు అందుబాటులో ఉంచారు. వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. ఎండల తీవ్రతకు ఇబ్బంది పడుతున్న వారికి గ్లూకోజ్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులు ఇస్తున్నారు. నిన్నటి నుంచి అన్ని రకాల టికెట్లు రద్దు చేసి ఉచితంగానే దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పించారు. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికీని హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్నో గ్యాంగ్ ప్రకటించుకుంది. హత్యకు కొన్ని నెలల ముందు నుంచే సిద్దికీ నివాసం, ఇతర ప్రాంతాల్లో నిందితులు రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. బిష్నో గ్యాంగ్ హస్తం ఉందని తేలడంతో సల్మాన్ ఖాన్ కు ముంబై పోలీసులు భద్రతను పెంచారు. మరోవైపు హత్యకు వ్యాపార వివాదాలు కారణమన్న అనుమానాలున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సిద్దికీ హత్య దుమారం రేపుతోంది. మహారాష్ట్ర మాజీ మంత్రి అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. సిద్దికీని హత్య చేసింది తమ ముఠానేనని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. హత్యకు కొన్ని నెలల ముందు నుంచి ఆయన నివాసం, కార్యాలయాల వద్ద రెక్కీ నిర్వహించినట్లు కాల్పులు జరిపిన నిందితులు కర్నైల్ సింగ్, ధర్మరాజు కశ్యప్ క్రైమ్ బ్రాంచ్ విచారణలో చెప్పారు. బిష్నోయ్ గ్యాంగుకు చెందినవారమని వారు కూడా వెల్లడించారు. కాల్పులు జరిపిన 3 నిందితులకు 50,000 చొప్పున సుపారీ డబ్బును అడ్వాన్స్గా బిష్నోయ్ గ్యాంగ్ అందించిందని తెలిసింది. హత్యకు కొన్ని రోజుల ముందే ఆయుధాలను పార్సిల్లో సరఫరా చేసినట్లు సమాచారం. నిందితులకు మొత్తం 25 లక్షలు ఇవ్వజూపినట్లు తేలింది. ఓ మురికివాడ పునరావాస ప్రాజెక్టు విషయంలో తలెత్తిన విభేదాలే హత్యకు కారణమయ్యాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఈడీ దర్యాప్తు జరుగుతోంది. 2000-2004 వరకు ఎంహెచ్డీఏ చైర్మన్ గా ఉన్నప్పుడు చేపట్టిన స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్టులో 2,000 కోట్ల స్కామ్ జరిగినట్లు సమాచారం. ఆ కేసుకు సంబంధించి 2018లో ఈడీ 462 కోట్ల సిద్దికీ ఆస్తులను అటాచ్ చేసింది. సిద్దికీకి ప్రాణహాని ఉందని అతడి స్నేహితులు పేర్కొనడంతో 15 రోజుల క్రితమే ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పించారు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగుకు సిద్దికీ హత్యలో సంబంధం ఉన్న నేపథ్యంలో ముంబైలోని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం, గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కృష్ణ జింకలను వేటాడి బిష్నోయ్ వర్గాన్ని అగౌరవపరిచారన్న కారణంతో సల్మాన్ ఖాన్ను కొంతకాలంగా ఆ గ్యాంగ్ టార్గెట్ చేసింది. మరోవైపు సిద్దికీకి అనేక మంది బాలీవుడ్ తారలతో మంచి సంబంధాలు ఉన్నాయి. సిద్దికీ ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు పార్టీలకు సల్మాన్ ఖాన్, షారుఖ్, సంజయ్ దత్, శిల్పా శెట్టి వంటి అగ్రతారలు తరచూ హాజరయ్యేవారు. గతంలో సల్మాన్, షారుఖ్ మధ్య తలెత్తిన విభేదాన్ని సిద్దికీ పరిష్కరించినట్లు తెలిసింది. హత్య గురించి తెలియగానే బిగ్ బాస్ 18 షూటింగ్ను రద్దు చేసుకున్న సల్మాన్ ఖాన్ సిద్దికీని చేర్పించిన లీలావతి ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి నుంచి బయటకు వస్తూ నటి శిల్పా శెట్టి కంటనీరు పెట్టుకున్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సిద్దికీ హత్య తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పతనమయ్యాయని కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తోంది. హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
కాగా సిద్దికి హత్యకు నిరసనగా ఇవాళ పార్టీ కార్యకలాపాలన్నింటినీ రద్దు చేశామని ఎన్సీపీ ప్రకటించింది. 1977లో కాంగ్రెస్లో చేరిన బాబా సిద్దికి 1980 నాటికి బాంద్రా తాలూకాలో కీలక నేతగా ఎదిగారు. ఆయన మాజీ కాంగ్రెస్ నేత నటుడు సునీల్ దత్కు అత్యంత సన్నిహితుడు. 1999లో తొలిసారి బాంద్రా వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 3 సార్లు తన పీఠం నిలబెట్టుకున్నారు. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ తెల్లవారుజామున తూర్పు దక్షిణ లెబనాన్లోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడుల కారణంగా ఆయా ప్రాంతాలను పెద్ద ఎత్తున పొగ కమ్మేసింది. ఇటీవల లెబనాన్లో వైమానిక దాడులతో పాటు భూతల దాడులను ఇజ్రాయెల్ దళాలు ప్రారంభించాయి. శనివారం నాడు ఇజ్రాయెల్ సైన్యం జరిపిన 2 వేర్వేరు దాడుల్లో దాదాపు డజను మంది లెబనాన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 15 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. బెకా వ్యాలీలోని 2 ఆసుపత్రులు ధ్వంసమైనట్లు ప్రకటించింది. శనివారం లెబనాన్లోని పలు ప్రాంతాలను పరిశీలించిన ఐరాసా ప్రతినిధులు ఇజ్రాయెల్ దాడులు కారణంగా లెబనాన్లోని ఓడరేవులు, విమానాశ్రయాల్లో ఆహార సరుకులు రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోందని వెల్లడించారు.